హాయ్ గాయ్స్! వెల్కమ్ టు ఈశ్వరి ఎర్రం యూట్యూబ్ ఛానల్. ఫిష్ ఫ్రై అనగానే డీప్ ఫ్రై చేస్తూ ఉంటారు. ఒక్కసారి తవా ఫిష్ ఫ్రై ట్రై చేయండి. మీకు బాగా నచ్చుతుంది. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని 2 టీ స్పూన్స్ కార్న్ ఫ్లవర్ వేసుకోండి. అండ్ హాఫ్ టీ స్పూన్ టర్మరిక్, 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, 2 టీ స్పూన్స్ చిల్లీ పౌడర్ అండ్ వేసిన తర్వాత 1 టీ స్పూన్ గరం మసాలా అండ్ హాఫ్ టీ స్పూన్ పెప్పర్ పౌడర్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఈ మసాలాలోనే ఉంటుందండి టేస్ట్ అంతా. నేను చెప్పినట్టు పర్ఫెక్ట్‌గా చేసుకోండి. సో, కొంచెం వాటర్ యాడ్ చేసి దీన్ని థిక్ పేస్ట్‌లా చేసుకోండి. సో, ఇలా థిక్ పేస్ట్‌లా చేసిన తర్వాత ఫిష్ పీసెస్‌కి అండ్ ఈ పేస్ట్‌నంతా ఈ మసాలా పేస్ట్‌ని బాగా పట్టించండి. ఈ మసాలాలని సేమ్ ఇలాగే చేసుకున్నారంటే మీకు ఫిష్ ఫ్రై అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఈ మసాలాలను సేమ్ నేను చెప్పినట్టే చేసుకోండి. మీకు టేస్ట్ చాలా బావుంటుంది. సో, ఈ పేస్ట్‌నంతా ఫిషెస్‌కి ఇలా బాగా పట్టించిన తర్వాత ఒక బాక్స్ తీసుకొని అండ్ ఈ ఫిష్ పీసెస్ అనేవి బాక్స్‌లో పెట్టి ఒక 1 అవర్ ఫ్రిడ్జ్‌లో ఉంచారంటే మీకు ఆ మసాలా పేస్ట్ అనేది కూడా ఫిషెస్‌కి బాగా పట్టి ఫిష్ టేస్ట్ కూడా చాలా బావుంటుంది. సో, 1 అవర్ ఫ్రిడ్జ్‌లో ఉంచిన తర్వాత తవా పెట్టుకొని ఆయిల్ హీట్ చేసి అండ్ ఈ ఫిష్ పీసెస్ అనేవి ఇలా పెట్టుకొని కొంచెం కొంచెం ఆయిల్ అనేది వేసుకుంటూ లో ఫ్లేమ్‌లో పెట్టే ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్‌లో పెట్టకుండా హై ఫ్లేమ్‌లో పెట్టారంటే మీకు పైన మసాలా అనేది కుక్ అయిపోతుంది. కానీ లోపల ఫిష్ అనేది కుక్ అవ్వదు. సో, టేస్ట్ అంత బాగోదు. సో, లో ఫ్లేమ్‌లో పెట్టి అండ్ ఇలా తిప్పుకుంటూ స్లోగా కుక్ చేసుకోండి. మీకు టేస్ట్ చాలా బావుంటుంది. ఇది ఇలాగే తినేయొచ్చండి. లేదంటే సాంబార్‌లో కానీ, పప్పులో కానీ చాలా బావుంటుంది ఈ ఫిష్ ఫ్రై. ఒక్కసారి ఈ తవా ఫిష్ ఫ్రై ట్రై చేయండి. మీకు నచ్చుతుంది. మీకు యూజ్ అయినట్టయితే నా యూట్యూబ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.